క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పామిశెట్టి లూర్దు బాల సుందరరావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, కె జ్యోతిర్మయి కదిరి జనార్దన్, కె హన్సిక వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమ్మనపల్లి సునీల్ కుమార్, కె మిషితశ్రీ, వీరందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహకారంతో రాణించాలని, చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మిత్రాసనం నల్లపాడు విచారణ, గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మేరీన్ సంజయ్, అనుష. ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజరస్ బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నెస్, సిస్టర్ ఇనిగో, పోలిశెట్టి, మేరీ జెసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానములు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ విచారణ, అంతోని రాజమ్మ గార్ల వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమార్తెలు అల్లుళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ, బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు ప్రత్యేక తలంపులు నెరవేరాలని, రక్షకుడైన క్రీస్తు మరియు మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి, ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి, ఆలయ ద్వారములారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచుదురు. కావున మీ ప్రజలు మీరు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, మీరు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మొదటి పట్టణము, పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. సహోదరులారా, మిమ్ము చూడవచ్చుట వ్యర్థము కాలేదని మీకే తెలియను గదా. మీరు ఎరిగినట్లు మేము మీ యొద్దకు రాకముందు ఫిలిప్పు నగరంలో బాధలు అవమానములు పడినప్పటికీ మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఎన్నియో ఆకంఠముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. ఏలయనా మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరును ఎల్లవేళలా అటుల్లే పలికెదము. ఏలయనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలయనా ముఖస్తుతితో మేము మీ యొద్దకు రాలేదు, ధనపేక్షమును మరుగు చేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియను. ఇంకను దేవుడే సాక్షి, మీ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎవరి నుండి ఆయనను పొగడ్తలు పొందవలనని మేము యత్నింపలేదు. అంతేకాక క్రీస్తు అపోస్తులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండి అట్లు చేయుదలేము సుమా. చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకు ప్రేమ వలనే దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి.
మీరు మాకు అంతటి ప్రేమ పాత్రులైతిరి. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయో లేచుటయో నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకొని ఉన్నావు. నేను నడుచుచున్నను పరుండి ఉన్నను, నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీవెరుగుదువు. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకొని ఉన్నావు. నన్ను గూర్చిన నీ తెలివి అద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకొని ఉన్నావు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుండి. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిని కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పల్లెమును బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశలతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల కూడా శుద్ధి చేయునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునికి స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసేయులు, సద్దుకైలు వీరికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు మరియు ఫరిసేయులు వీరికి వ్యతిరేకంగా ఎన్నో బోధనలను చేస్తున్నట్లు
మనకు పునీత మార్కు గారు ఈ అధ్యాయంలో అన్నిటినీ కూడా ఒక చోట్లో అంటే జతపరిచి ఇక్కడ ప్రవేశపెట్టినట్టు మనము విన్నాము. ప్రభు ఎందుకు వారిని కపట భక్తులని అంటున్నారంటే, వారు బయటికి కనపడడానికి మాత్రము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా పాటిస్తున్నట్టు ఉన్నా కానీ వారి హృదయం మాత్రము దేవుడు ఆశిస్తున్నటువంటి విషయాలపై లేనట్లు యేసు ప్రభు సూచిస్తున్నారు. మనం ఈరోజు విన్నట్టు వారు ఈ దశమ భాగం అని 10వ వంతు అన్ని చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. పుదీనా, జీలకర్ర అలాంటి వాటికి, ఎందుకంటే వాళ్ళు బహుశా ఇంట్లో పండించేవాళ్ళనుకోండి. సపోజ్ మీరు ఇంట్లో చిన్న కిచెన్ గార్డెన్ అంటారు కదా, కిచెన్ గార్డెన్ మీరు 2-3 టమాటా చెట్లు లేదా 2-3 మీరు అంటే మిర్చిపకాయలు అట్లా మీరు తొట్టిలో మీరు పెంచారనుకోండి. సపోజ్ ఒక 3 టమాటాలు వచ్చినాయి, ఏం చేస్తారు? సరే దేవునికి ఒకటి అని చెప్పి వాళ్ళు తెచ్చి సమర్పించేవాళ్ళు. అలా అంటే చిన్న చిన్న విషయాల్లో అయ్యో ఇది దేవునిది అన్నట్టు అంటూ, కానీ ఏవైతే అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు యేసు ప్రభు వారికి చెప్తున్నారు. అంటే దశమభాగం చెల్లించకూడదు అని ప్రభు అంటలేరు. అందుకే మనకు ఆ నెక్స్ట్ వచనంలోనే ఉన్నది. యేసు ప్రభు 23వ వచనంలోనే ఏమని చెప్తున్నారు? ముందు అంటే వాటిని మీరు చెల్లింపవలసినదే, కానీ వీటిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు 3 విషయాలను సూచిస్తున్నారు. అవేంటి అంటే న్యాయమును, దయ మరియు విశ్వాసము. ఈ 3 విషయాలను మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకూడదు అని యేసు ప్రభు చెప్తున్నారు. న్యాయం అంటే ఏంటి? ఎవరికి ఏది చెందాలనో ఒకవేళ మనం వారికి ఇవ్వాల్సిందిగా ఉంటే ఇచ్చేయాలి. ఏదైనా కావచ్చు, అది డబ్బులే కావచ్చు, గౌరవమే కావచ్చు, మర్యాదే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికి ఏది చెందాలనో అది వారికి మనము ఇవ్వాలి. అది న్యాయము. దేవునికి చెందవలసినది మనము దేవునికి ఇవ్వాలి, ఇతరులకు చెందవలసినది మనము ఇతరులకు ఇచ్చేయాలి. అది న్యాయము. దయ అంటే ఏంటి? వారికి ఆ అర్హత లేకున్నా మనము విశాల హృదయంతో వారికి ఇవ్వాలి. ఉదాహరణకి ఏంటి? సపోజ్ ఎవరిలో ఏదో ఒకటి మనకు వ్యతిరేకంగా ఏదో చేశారు, వారు వచ్చి నన్ను మన్నించండి అని అంటే, మనము సపోజ్ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని మన్నించండి అని మనం అంటే మన్నింపు అడిగితే మనం వారిని మన్నించాలన్నా వద్దా? తప్పకుండా మన్నించాలి. అది ఒక విధంగా చూస్తే దయ. అంటే మనం ఒకవేళ మన్నించాల్సినటువంటి అవసరం లేదు అని సమాజం అన్నా, ఎవరన్నా కానీ ప్రభు యొక్క శిష్యులమైతే మనము తప్పకుండా మన్నించాల్సినదే. ఎందుకని? మనము ఏ విధంగా అయితే ప్రభు మనల్ని చూసి దయదలుస్తున్నారో అదేవిధంగా మనం కూడా మన పొరుగు వారిని చూసి మనం కూడా దయ చూపించాలని యేసు ప్రభు సూచిస్తున్నారు. 3వదిగా విశ్వాసము. న్యాయము, దయ మరియు విశ్వాసము. ఈ విశ్వాసం అంటే ఏంటి? అంటే విశ్వాసం అంటే మనము దేవునిపై ఆధారపడి జీవించడము. అంటే మనము కష్టపడి పని చేసినా కానీ ఆ పని వెనుక ఆ పనిని ఆశీర్వదించి అది ఫలించే విధంగా చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి విశ్వాసం అంటే ప్రతి క్షణం కూడా మనం జీవిస్తున్నప్పుడు మనం కష్టపడి పని చేస్తుండగా ఆ పని వెనుక దేవుడే ఉండి ఆ పనిని ఆశీర్వదించి అది ఫలింప చేస్తున్నారు అని, అలాంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో మనం జీవించడమే మనం ఈరోజు ప్రభు సూచిస్తున్నటువంటి ఈ విశ్వాసం. కాబట్టి ఈ 3 విషయాలు అతి ప్రముఖమైనటువంటివి అని ప్రభు చెప్తున్నారు. అన్ని ఆజ్ఞల కంటే ఇది అతి శ్రేష్టమైనటువంటివి అని ప్రభు సూచిస్తున్నారు. కాబట్టి మనము బహిరంగంగా ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నట్టు ఉన్నా కానీ మన హృదయంలో ఈ 3 విషయాలను మన జీవిత విధానంగా మనం మార్చుకోవాలని యేసు ప్రభు మనకి ఈరోజు సూచిస్తున్నారు. కొన్నిసార్లు సులభంగా ఉండొచ్చు, ప్రభు ఈ విషయాలను మన నుంచి కోరుతున్నప్పుడు మనం వీటిని పాటించడము కొన్నిసార్లు సులభంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మన కష్ట సమయం వస్తున్నదో, మనం ఈరోజు కీర్తనలో రెస్పాన్స్ విన్నాం కదా, ప్రభు మనలను పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత మనం ఎలాంటి వాళ్ళమని ప్రభువే తెలుసుకుంటున్నాం. అంటే అతనికి మన గురించి తెలియదనేం కాదు, ప్రభుకి మన గురించి అన్నీ తెలుసు, ప్రతి చిన్న విషయం కూడా తెలుసు.
కానీ ఈ విధంగా ప్రభు మనల్ని పరిశీలించినప్పుడు వాస్తవం చూస్తే మనలను బలపరచడానికే ప్రభు ఆ పరిశీలన చేస్తున్నట్టు. ఎందుకంటే మనం బలపరచబడాలి అంటే మనము ఏదో విధంగా కష్టం అనుభవించాలి, శోధించబడాలి. మనం శోధనలను అనుభవించి ఆ శోధనలు ఎప్పుడైతే మనం జయించగలుగుతున్నామో అప్పుడు మనం బలంగా అన్నట్టు. కాబట్టి యేసు ప్రభు మనలను ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి అతడు ఈ విధంగా మనలను ఈ విశ్వాసపు మార్గంలో నడిపిస్తున్నారు. కాబట్టి తన యొక్క శిష్యులుగా మనం జీవించాలంటే ప్రభు సూచిస్తున్నటువంటి మార్గంలో మనం తప్పనిసరిగా నడవాలి. న్యాయమును మన వ్యక్తిగత జీవితంలో మనం పాటించాలి. ఎవరికి ఏది చెందాలనో అది మనం వెంటనే వారికి ఇచ్చేయాలి. మరి దయ మనం ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనేటిది ఆ దయను మనం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదో వెంటనే అంటే ప్రభు ఏ విధంగా అయితే మనకు తన యొక్క దయను చూపెట్టి ఉన్నారో, మనము ఆ ప్రభు యొక్క కరుణను మనం స్వీకరించున్నామో అదే మనము ఇతరులతో మనం పంచుకోవాలి. మరి మూడోదిగా విశ్వాసంలో మనం ఎదగాలంటే మనం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనము ప్రభుపై ఆధారపడి అనుక్షణం కూడా మనం జీవించాలి. ఈ విధంగా మనము జీవిస్తే తప్పకుండా ప్రభు యొక్క శిష్యులుగా మనం జీవిస్తూ మరియు పరలోక రాజ్యానికి మనమందరం కూడా అర్హులుగా అవుతాం. అంటే ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి మనమేదో గర్వంతో కాదు, వీటన్నిటి వెనుక ప్రభువే ఉన్నారు. తన యొక్క పవిత్రాత్మ శక్తితో మనలను ఆశీర్వదించి మరియు ఆ పవిత్రాత్మ శక్తితోనే ప్రభు మనల నుండి కోరుతున్నటువంటి ఈ విషయాలను మనము చేయగలము. పవిత్రాత్మ శక్తి లేనిది మనం ఏది కూడా మనం సాధించలేము. కాబట్టి దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనలను ఆశీర్వదించి తన పవిత్రాత్మ శక్తితో మనలను నింపి మరియు ఏ మార్గమైతే ప్రభు మనకు సూచిస్తున్నారో తన యొక్క మార్గంలో, ఈ విశ్వాసపు మార్గంలో మనమందరం కూడా విజయవంతంగా నడుచుకునే విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. జీవితమును చిగురింపజేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపజేసావు ప్రభువా. ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకు
ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా నన్ను స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని మీకొకే ఒక ప్రజను సంపాదించుకొంటిరి. కావున మా మీద కనికరించి మీ శ్రీసభకు ఐక్యమును శాంతిని మీ వరములుగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడే మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో అనేకమై నిరంతరము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వీక్షేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యకు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదవపురి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే రారే. ఆ వేదను చూసి స్వీకరించి ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే రారే. ఆ వేదను చూసి స్వీకరించుచు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పునీతిన్యాస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువ, మా దేవ, అనేక జనులను పలు విధములలా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోను ఆపదల్లోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరమును కనికరంతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణ పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు ప్రేమను అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగిపరుచున్న నిరుపమాన పశువును చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి.
దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును, ఆనందముగా మరణించినట్లును, పరలోకమున మీతో కలిసి కలంతకాలం జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను, మన కుటుంబముల మీదను, ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా, గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను, ప్రాయశ్చితమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకుంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు, పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును, వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును, అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి.
ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటితో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. పురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీసు బాటలు నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను కరుణింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువ పురపు